హలో అండి. నేను మీ డాక్టర్ ప్రీతి. ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో, ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే జెండర్ ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఓల్డ్ ట్రెడిషన్స్ అనమాట. సో, అందరూ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కూడా ఏంటి అంటే నీకు అబ్బాయి, అమ్మాయి అనేసి మీ సింప్టమ్స్ బట్టి, మీ సైన్స్ బట్టి, మీ వామిటింగ్స్‌ని బట్టి చెప్తూ ఉంటారనమాట. సో, దాని గురించి మనం మాట్లాడడానికి ఉన్నామనమాట ఇక్కడ. సో, ఫస్ట్ ఏంటి అంటే వామిటింగ్స్ ఎక్కువొస్తున్నాయి అనంటే మాత్రం అమ్మాయి అనేసి అని అంటుంటారనమాట. సో, వామిటింగ్స్ అంటే మార్నింగ్ సిక్‌నెస్ కానీ, వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల అమ్మాయి అనేసి అనడము. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే హార్ట్ బీట్ అనమాట. స్కాన్‌కెళ్ళినప్పుడు హార్ట్ బీట్ ఒకవేళ డాక్టర్ 140 అండ్ అబోవ్ ఉంది అంటే, ఖచ్చితంగా నాకు అమ్మాయే పుట్టబోతుంది అన్నట్టుగా అనుకుంటారు. తర్వాత ఒకవేళ 140 కంటే తక్కువుంది అంటే అబ్బాయి అనేసి అనుకోవడము. తర్వాత మూడవదేంటి అంటే గ్లోయింగ్ అనమాట. అంటే స్కిన్ మొత్తం కూడా నల్లగా అయిపోయింది అంటే, నీకు ఖచ్చితంగా అమ్మాయే పుట్టబోతుంది అని చెప్పడము. తర్వాత ఇది స్కిన్ మాత్రం బాగా గ్లోయింగ్ ఉండడము. అంటే బాగా వైట్‌గా అవ్వడము, చాలా ఫెయిర్‌గా ఉండడం వల్ల ఫెయిర్‌గా అవ్వడం తోటి అబ్బాయి అనేసి చెప్పడము. ఇంకొకటి మెయిన్‌గా ఏంటి అంటే బేబీ అబ్డామిన్ అంటే మదర్ అబ్డామిన్ అనమాట. అబ్డామిన్ మాత్రం సూదిగా అంటే పొట్ట సూదిగా ఉంది అంటే అబ్బాయి అనేసి, పొట్ట కొంచెం తప్పడిగా ఉంది అంటే అమ్మాయి అనేసి చెప్పడము. తర్వాత బేబీ యొక్క సో, ఈ 4 సైన్స్ తోటి మనము అబ్బాయా, అమ్మాయి అనేసి గెస్ చేస్తూ ఉంటారనమాట చాలామంది కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా. సో, ఇవన్నీ కూడా ఏ మాత్రము ఎవిడెన్స్ లేదండి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదనమాట. ఇవి ప్యూర్‌లీ మన నమ్మకం బట్టి ఓల్డ్ ట్రెడిషన్స్ బట్టి అందరూ వాళ్ళు వీళ్ళు చెప్పేదే. మనము స్కాన్ రిపోర్ట్ పంపించినా కూడా చాలామంది కూడా స్కాన్ రిపోర్ట్ పంపించేసి అబ్బాయా, అమ్మాయా అనేసి చెప్పండి మేడం ప్లీజ్ అని అంటూ ఉంటారు. సో, స్కాన్ రిపోర్ట్ బట్టి కూడా మనము అబ్బాయి, నీకు అమ్మాయి పుట్టబోతున్నారని చెప్పేది కూడా కుదరదండి. మనం స్కాన్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. అండ్ చట్టరీత్యం కూడా ఇండియాలో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు డూ జెండర్ రివీల్ అనమాట. జెండర్ అనేది మనం చెప్పడానికి కుదరదు. సో, ప్లీజ్ దయచేసి ఏ బేబీ అయినా హెల్తీగా యాక్సెప్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే హెల్తీ మదర్ అండ్ హెల్తీ బేబీ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో, ఈ జెండర్ బట్టి నాకు అబ్బాయి, అమ్మాయి అనేసి అంటే లైక్ ఈ సైన్స్ బట్టేసి అబ్బాయి, అమ్మాయి అనేసి అనవసరమైన అపోహలలో పెట్టుకోకండి మీరు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.